రైతుల పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల పరిస్థితి ఆగమన గోచరంగా ఉంది. ఎందుకంటే కోతలు వచ్చినాయి. మొన్నటి దాకానేమో నీళ్ళు లేక రైతులు సతాయించడం జరిగింది. నీళ్ళ కోసం దాదాపు ఒక 20-25 రోజులు పోరాటం చేసిన తర్వాత మరి గన్పురాడని నీళ్ళు వదిలితే ఇప్పుడు పంటలు కోతం వచ్చినాయి. కోతం వచ్చిన తర్వాత ఈరోజు ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం, మనకి ఎక్కడైతే రైస్ మిల్ అటాచ్ చేయాలో ఆ రైస్ మిల్లోకి ఇంకా ఎంతవరకు ఇవ్వలేదు. మరి అదేవిధంగా సంచులు వస్తలేవు. ఇప్పటికే మన దగ్గర మనం చూసుకున్నట్టయితే లారీల కొద్ది వడ్లన్నీ కూడా రోడ్ల మీద పడి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనం చూసినా ఏంటంటే ఎక్కడ చూసినా సంచులు పెట్టినా లేదంటే ట్రాన్స్పోర్టేషన్ లారీలు షార్టేజెస్ అంటున్నారు. కాబట్టి నేను అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇటువంటి పరిస్థితిని మరి తీసుకురావద్దు. ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్ దశలో ఉంది. ఇప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి. కోతలు స్టార్ట్ అయిన టైంలోనే ఇటువంటి పరిస్థితి వస్తే అమ్మాలి లేక కూడా ఇబ్బంది అవుతా ఉంది. మరి కొన్ని రైస్ మిల్లల దగ్గర చూస్తా ఉన్నాం, లారీలన్నీ నిలబడినాయి. వారికి ఇంకా ఎంతవరకు మరి అన్లోడ్ చేసుకుంటలేదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా చేయాలని ఇప్పుడే నేను ఒక సెంటర్ని క్లియూట్లలో ఒక సెంటర్ని స్టార్ట్ చేసి వచ్చినాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే లారీలు పంపిస్తారంట. పంపించిన తర్వాత మొత్తం లారీ అంతా సంచులతో వడ్ల సంచులతో నింపిన తర్వాత అప్పుడు ఫోటో తీసుకుంటే జియో ట్యాపింగ్ తర్వాత అది ఏ రైస్ మిల్కి పంపాలో చెప్తారంట. ఇదే పరిస్థితి అని అడుగుతాను. గతంలో ఎట్లా ఉండే పరిస్థితి, ఈరోజు ఏంటి పరిస్థితి? ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ధాన్యము లారీలు ఎక్కించిన తర్వాత ఏ మహబూబ్ నగర్ ఏ కరీంనగర్కు పంపిస్తే రైతు పరిస్థితి ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ మనం ఎత్తేస్తారు, లేదంటే సంచులు ఈడ జోకినంత తర్వాత మళ్ళీ మనకి దగ్గరున్న రైస్ మిల్కి పోతుంటే దాన్ని అన్లోడ్ చేసుకున్న వారికి 1.5-2 కిలోల ఇది పోతుంది, తరుగు పోతుంది. ఇప్పుడు ఇంకెక్కడెక్కడో పంపిస్తే వారం 10 రోజులు ట్రాన్స్పోర్టేషన్ పడితే రైతుల పరిస్థితి ఏంటి? ఎంత నష్టం జరుగుతుంది? ఆల్రెడీ సరిగా కాలం ఇది కాకుండా మనకు కొంత వడగళ్ళు పడి నష్టం జరిగింది. ఇప్పుడు నీళ్ళు లేక కొన్ని ఎండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా ఇటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తే వాళ్ళు ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నా. ఇవన్నీ చూసినటువంటి రైతులు పాపం దళాల చెట్లు మళ్ళీ మోసుకుంటూ ఉన్నారు. 1800-1900కే వీళ్ళు మన ధాన్యం సన్న బియ్యం బోనస్ ఇస్తామన్నారు. లాస్ట్ టైం బోనస్ రాలేదు కాబట్టి రైతులు ఏంటంటే కోసిన వెంటనే ఆరబెట్టి కూలీ అవన్నీ ఆలోచన చేయకుండా 1800-1900కే రైస్ మిల్లర్స్కి కానీ లేకుంటే వేరే వాళ్ళకి అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టి సారించాలా, జిల్లా అధికారులు కూడా దీనిపైన దృష్టి సారించాలా. సెంటర్స్లో ఇమీడియట్గా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలా. సెంటర్స్లో కూడా మరి